పంట నష్టం గురించి సాయం చేస్తామన్న కోమటిరెడ్డి, వడ్లకు ఎంఎస్పీ ఇవ్వకుంటే మిల్లులు సీజ్ చేస్తామని ఫైర్. వరంగల్ లోక్సభ టికెట్ కు సిపిఐ పట్టు, పొత్తులో భాగంగా కాంగ్రెస్ పై ఒత్తిడి, ఆశావాహుల్లో టెన్షన్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు 5 నామినేటెడ్ పోస్టులు, పదవుల పందేరంలో కాంగ్రెస్ నేతల మధ్య లొల్లి. పక్షులను ఆదరిస్తున్న బర్డ్స్ లవర్, తిరిగి ప్రత్యక్షమవుతున్న పిచ్చుకలు. ఘనంగా యాదాద్రి నరసింహుడి బ్రహ్మోత్సవాలు, భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్డీఓ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు బాధితులు. RRR నిర్మాణంలో భూములు కోల్పోతున్న తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు రైతులు. గజ్వేల్ నియోజకవర్గంలో RRR కు సంబంధించి అలైన్మెంట్ వెంటనే మార్చాలన్నారు రైతులు. మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కు అనుకూలంగా గతంలో అలైన్మెంట్ చేసుకున్నారని విమర్శిస్తున్నారు అన్నదాతలు. ఎకరానికి 7,50,000 ఇస్తామనడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. గజ్వేల్ ఆర్డీఓ ఆఫీస్ ముందు కలెక్టర్, ఆర్డీఓకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. ట్రిపుల్ కోసము ఇప్పటికి 4 సార్లు మీటింగ్ పెట్టిరు. 4 సార్లు మేము ఆర్టీఓ ఆఫీస్కి రావడం జరిగింది. 4 సార్లు వచ్చిన తర్వాత కూడా ఒక ఎంఆర్ఓ అధికారి తప్ప ఒక కలెక్టర్ కానీ, ఒక ఐఏఎస్ అధికారి కానీ, ఒక మంత్రి కానీ, ఒక ఆర్టీఓ కూడా మాకు స్పందించట్లేదు. మేము వచ్చిన రిటైర్డ్ ఎంఆర్ఓతోనే మాకు మీటింగ్ జరగడం జరుగుతుంది. మేము వచ్చి ఏంటి మేడం అని చెప్పి అడిగితే స్పందించడానికి కూడా వాళ్ళకు మేము ఇదే చెప్పారు భయ్, మేము మీకు ఇదే చెప్తున్నాం అని చెప్పి చెప్పడానికే వాళ్ళు ఉన్నారు తప్ప ఇది కరెక్ట్, ఇది కాదు, ఈ రేట్ ఇస్తాము లేకపోతే ఏమాత్రం అవగాహన లేని అధికారులతో మాకు మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఇట్లా కాకుండా మాకు ఒక ఐఏఎస్ అధికారితోనే, ఒక మంత్రితోనే మీటింగ్ పెట్టేసి సరే ఎట్లాగో మీరు తీసుకుంటారు పాత అలైన్మెంట్ ప్రకారమే మార్చాలని చెప్పి ప్లస్ డిమాండ్ చేస్తా ఉన్నాము. కేవలం కేసీఆర్ వాళ్ళ స్వార్థం కోసం ఏంది ఫామ్ హౌస్ దగ్గరికి తీసింది కాబట్టి ఇది కాకుండా పాత అలైన్మెంట్ ప్రకారం తిగుళ్ళు ప్లస్ అట్లకించి మార్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాము. మంచిర్యాల ఆర్డీఓ ఆఫీస్ జప్తుకు ఆదేశించింది జిల్లా కోర్టు. కోటపల్లి మండలం పారుపల్లిలో తన భూమికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించలేదని కోర్టును ఆశ్రయించారు అజ్మీరా బేగం అనే మహిళ. తన 23 ఎకరాల 27 సెంట్ల భూమికి నష్టపరిహారం ఇవ్వకుండా మల్బరీ పరిశ్రమ కోసం అధికారులు స్వాధీనం చేసుకున్నారని కోర్టును ఆశ్రయించారు బాధితురాలు. దాదాపు 40 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత బాధితురాలికి పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అధికారుల నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో కోర్టు ఆదేశాల మేరకు కార్యాలయాన్ని జప్తు చేస్తున్నారు కోర్టు సిబ్బంది. బాధిత మహిళతో మాట్లాడి సమస్య పరిష్కరించేందుకు ఆర్డీఓ, కలెక్టర్ ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ధాన్యానికి మద్దతు ధర ఇవ్వకుంటే చర్యలు తప్పవని రైస్ మిల్లర్లను హెచ్చరించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రైతులకు అన్యాయం చేస్తే మిల్లులను సీజ్ చేస్తామన్నారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కోమటిరెడ్డిని కలిశారు రైతులు. ధాన్యానికి గిట్టుబాటు రేటు రావటం లేదని తెలిపారు. దీంతో మిల్లర్లతో ఫోన్లో మాట్లాడిన మంత్రి క్వింటాల్కు 3,000 రేటు ఇవ్వాలని ఆదేశించారు. అవసరమైతే ప్రభుత్వమే నేరుగా రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందన్నారు. గత ప్రభుత్వం జగన్ దగ్గర మోకరిల్లి కృష్ణా గోదావరి నీళ్లను ఆంధ్రాకు తరలించిందన్నారు కోమటిరెడ్డి. దక్షిణ తెలంగాణను కేసీఆర్ నాశనం చేశారని విమర్శించారు. వాళ్ళతో మాట్లాడుతున్నా 1900 2000 మధ్యలో మందులు వీళ్ళు. నిన్న పొద్దున మీకు ఏం చెప్పినా నీకు జాయింట్ కలెక్టర్కు నిన్న పొద్దున మీకు ఏం చెప్పినా మరి ఎందుకు మార్చి మీద ఎందుకు కేసు పెట్టలేను? నిన్న పొద్దున 6 గంటలకు చెప్పినా నీకు. నేను అనుకోకుండా ఏదో పూజ ఉంటే వచ్చిన ఊరికి వచ్చే రైతుల చూసి ఆగిన నాకు నిన్న చెప్పకుండా నాకు గెలవగానే నీకు చెప్పినా లేదా నీకు 6 గంటలకు నీకు జాయింట్ కలెక్టర్ నువ్వు గంటలు వచ్చి మొత్తం ఈ మిల్లు మొత్తం క్లోజ్ చేయి. వీళ్ళకి మాకు జాయింట్ కలెక్టర్ లైన్లో కేసీ గారు మొత్తం పొద్దున మీకు చెప్పినా కదా 6 గంటలు మిరియాలు కూడా వచ్చి ఇప్పుడు అడవులు ఇప్పుడు మహర్షి మిల్లు దగ్గర ఉన్నా నేను. నా పక్కగా అందరూ రైతులు 100 మంది మొత్తం స్పీకర్ ఫోన్ ఇంట్రెస్ట్ మీకు చెప్పింది. నిన్న పొద్దున మీకు పొద్దున ఫోన్ చేసి నిన్న పొద్దున మీకు చెప్పినా నేనేం చెప్పినా నిన్న మీకు
అది నేను చెప్పింది నువ్వు వచ్చి ఇలా చెప్పినావు. అలా ఇప్పుడు నేను ఆ మిల్లెదురుగా రైతుల మధ్యలో నిలబడ్డా. మన జిల్లా సివిల్ సప్లై మినిస్టర్ మన గవర్నమెంట్ నీవు నిన్న పొద్దున చెప్పిన ఎవరైతే 2,500 తక్కువ ఇస్తే కేసు పెట్టి మిల్లు క్లోజ్ చేయమని చెప్పిన. ఇప్పుడు మార్చి మిల్లు ఎదురు ఉన్నా నువ్వు అర్జెంటుగా ఈఎస్ఓ కూడా వేరే ఫోన్లో ఇంటున్నాడు. మీరు అర్జెంటుగా నల్గొండకి వచ్చి మీ రైతులతో మాట్లాడి వాడు 2,200 ఇవ్వడం దగ్గర కొన్నాడో చూసి 4 బిల్లు సీజ్ చేయ ఏం కాదు. వాళ్ళు ఎట్లా దిగిరారో చూసుకుంటా, వాళ్ళ సంగతి చూసుకుంటాం మేము. కానీ నాకు మీరు చెప్పకుండా నిన్న మీకు చెప్పండి. నాకు జనరల్గా నేను సీజన్లన్నీ రైతులతో మాట్లాడుకుని నాకు తెలిసే నిన్న పొద్దున మీకు చేసుకోరు అని చెప్పిన. మీరు చెప్పినా ఇదే అంటే మీరంటే మీరు చెప్పినంటే మేము చెప్పినట్టే లెక్క. గవర్నమెంట్ ఇప్పుడు ఈ మార్చి మిల్లు ఫస్ట్ సీజ్ చేయి, లేకపోతే 3,000 కొంతలో అడుగు. కొనకుండా బంద్ చేయాలని దాని సంగతి చూసుకున్న గవర్నమెంట్ మేమే ఉంటుంది. సాయంత్రం పోయి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సంగతి ఇలా మిల్లర్స్ అంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే వాళ్ళ చేతులు అనుకుంటారు. రైతు 2,000 పెడితే పెట్టుబడి కాదు, అంటే ఎకరానికి 25,000 నష్టం వస్తుంది. వీళ్ళకి లాభం రాదు. సన్న బియ్యానికి ఎంత పెట్టుబడి పడుతుంది, ఎకరానికి ఎన్ని క్వింటాలు పడతాయి. వాళ్ళకేమో 50 రూపాయల కిలో బియ్యం అమ్ముకుంటారు. 100 మంది రైస్ మిల్ల గురించి లక్షల మంది రైతులని నేను మాత్రం ఎట్టి పరిచయం ఊపోను. నేను సాయంత్రం వరకు ఇక్కడికనే మిర్యాలు కూడా ఏరియాలో తిరుగుతా. సాయంత్రం వరకు ఇలాంటి ఈ రేటుకి ఇట్లా కొనిపించకపోతే ఒక 5-6 బిల్లు పర్మనెంట్ సీజ్ చేసి 6 ఇయర్స్ చేసి కింద పోయిన సంవత్సరం స్టాక్ మనిషి దగ్గర 100 కోట్ల 50 కోట్ల బియ్యం కూడా దాచిపెట్టుకున్నాడు. అని ఎంసీఐకి పెట్టాలి. ఆ కేసు ఈ కేసు అన్ని కలిపి పెట్టేసేది. హైదరాబాద్ గచ్చిబౌలి రాడిసన్ బ్లూ డ్రగ్స్ కేసులో విచారణ స్పీడప్ చేశారు అధికారులు. కేసులో పరారీలో ఉన్న మరో డ్రగ్ పెడ్లర్ రెహమాన్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. దీనికి సంబంధించిన వివరాలను మాదాపూర్ డీసీపీ వెల్లడిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. ఎస్ఓటీ టీమ్ అండ్ గచ్చిబౌలి మన మాదాపూర్ జోన్లో ఉన్న గచ్చిబౌలి పిఎస్ టీము వీళ్ళిద్దరూ కూడా ఇంతకుముందు మనకు కావాల్సిన సయ్యద్ అబ్దుల్ రెహమాన్ అని ఎవరు ఉన్నారో ఈజ్ ఏ డ్రగ్ పెడ్లర్, అతన్ని పట్టుకోవడం జరిగింది. అతనితో పాటు అతని సహచరుడు మిలాన్ నరేందర్, ఇతను ఈజ్ ఏ రెసిడెంట్ ఆఫ్ న్యూఢిల్లీ. సో ఇతను కూడా పట్టుకోవడం జరిగింది. వీళ్ళ ఆధ్వర్యంలో మనం 11 grams ఆఫ్ MDMA, మొబైల్ ఫోన్స్ 7 అండ్ 1 జాగ్వార్ కార్ దీన్ని స్వాధీనం తీసుకున్నాం. అండ్ వీళ్ళ మీదే ఈ సయ్యద్ అబ్దుల్ రెహమాన్ అని ఎవరున్నారు అతని మీదే ఇప్పటి వరకు 6 కేసెస్ ఉన్నాయి. సో గచ్చిబౌలిలో 2 కేసులు, మలక్పేట్, చాదర్ఘాట్, జగదాద్రి గుట్ట అండ్ దబీర్పుర పిఎస్ ఈ లిమిట్స్లో ఒకటొకటి కేసు నమోదు అయినాయి. వీళ్ళది ఒకటి ఎక్స్టెన్సివ్ నెట్వర్క్, దాదాపు ఒక 10 to 15 మెంబర్స్ అండ్ అరౌండ్ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళని పెట్టుకొని న్యూఢిల్లీ నుంచి ఈ డ్రగ్స్ని ఇక్కడి వరకు తీసుకువచ్చి దాన్ని ఇక్కడ అమ్మడం మొదలుపెట్టారు. దీంతోపాటు వచ్చిన ఈ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ ఆర్ ఆదాయం ఏముందో దాన్ని వాళ్ళు ఫ్యాన్సీ కార్స్లు అలాగే మొబైల్ ఫోన్స్ దీనికి వాడారు. అలాగే వీళ్ళు ఈ పబ్ గోవర్స్ ఎవరు ఉంటారో యంగ్ యూత్ వాళ్ళని టార్గెట్ చేయడం. ఈ నెట్వర్క్ అంతా కూడా ఈ బెంగళూరు, గోవా అండ్ హైదరాబాద్ ఇక్కడ ఎక్కువ పబ్స్ ఉన్నాయి, అక్కడ ఎక్కువ యూత్ పబ్ గోవర్స్ ఉన్నారు. వాళ్ళని టార్గెట్ చేసి ఈ నెట్వర్క్ అంతా ఇక్కడ స్ప్రెడ్ చేసుకున్నారు. ఇంతకు ముందు కూడా మనం గచ్చిబౌలిలో జరిగిన కేసులో అరెస్ట్ చేసిన బెంగళూరు నుంచి తీసుకొచ్చిన వాళ్ళతో కూడా వీళ్ళకి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్లో తెలుస్తాయి. వరంగల్పై కమ్యూనిస్టులు కన్నేశారు. ఆ స్థానం పొత్తులో సిపిఐకి కేటాయించాలని కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. వరంగల్ సీటుపై సిపిఐ పట్టుబడుతుండటంతో కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్న ఆశావాహులు టెన్షన్ పడుతున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి తమ ప్రాతినిధ్యం ఉండాలని భావిస్తున్న సిపిఐ పొత్తులపై దృష్టి సారించింది. శాసనసభ ఎన్నికల్లో సిపిఐ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పుడు వరంగల్ ఎంపీ టికెట్ తమకే ఇవ్వాలని సిపిఐ పట్టుబడుతోంది. సిపిఐ అగ్రనేతలందరూ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో, సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజాతో ఢిల్లీలో భేటీ అయ్యారు. దేశవ్యాప్తంగా పొత్తులో 9 రాష్ట్రాల్లో ఒక్కొక్క లోక్సభ సీటు తమకు కేటాయించాలని ఖర్గేను కోరినట్లు సిపిఐ నేతలు చెబుతున్నారు. ఇండియా కూటమి నుంచి సిపిఐ ఆశిస్తున్న పార్లమెంట్ స్థానాల జాబితాను ఖర్గే అందించారు. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి అనంతపురం ఎంపీ సీటుతో పాటు తెలంగాణలో వరంగల్ ఎంపీ స్థానాన్ని కేటాయించాలని డి రాజా కోరారు. ఒకవేళ ఖమ్మం టికెట్ ఇస్తే సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ పోటీ చేస్తారని, వరంగల్ కేటాయిస్తే బిఆర్ లెనిన్ పోటీ చేస్తారని కాంగ్రెస్ అధిష్టానానికి సిపిఐ నేతలు నివేదిక ఇచ్చారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఏదో ఒక సీటు మాత్రం పక్కాగా కేటాయించాలని సిపిఐ నేతలు కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. కోల్ బెల్ట్ లో ఏఐటియుసి బలంగా ఉందని, పలు మండలాల్లో సిపిఐ కమిటీలు కూడా ఉన్నాయని ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ అధిష్టానంకు లిఖిత పూర్వకంగా చెబుతున్నట్లు తెలుస్తోంది. దేశంలో ఎంపీ మెజార్టీ సీట్లను గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ కు సిపిఐ ఓ సీటు కండిషన్ వల్ల కాంగ్రెస్ బలంగా ఉన్న వరంగల్ సీటు కేటాయించే పరిస్థితి లేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. సిపిఐ కోరుతున్న ఖమ్మం, వరంగల్ 2 స్థానాల్లో కాంగ్రెస్ పటిష్టంగా ఉంది. ఆ సీట్లను వదులుకోవడానికి సిద్ధంగా లేమని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో వరంగల్ జిల్లా కార్యదర్శిగా పనిచేసిన బిఆర్ భగవాన్ దాస్ కుటుంబం నుంచి ఎంపీ అభ్యర్థిని బరిలో దించేందుకు సిపిఐ కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం వరంగల్ సీటు సిపిఐకి కేటాయిస్తే తమ అభ్యర్థిగా బిఆర్ లెనిన్ ను బరిలో దించుతామని సిపిఐ నేతలు ప్రకటిస్తున్నారు. ఈ విషయం కాంగ్రెస్ నేతలకు తెలియడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి వరంగల్ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వరంగల్ టికెట్ కోసం 42 మంది దరఖాస్తులు చేసుకున్న వారిలో దొమ్మాటి సాంబయ్య, రామగళ్ల పరమేశ్వర్, పెరుమాండ్ల రామకృష్ణ, పరంజ్యోతి, పుల్లా పద్మావతి పేర్లను అధిష్టానానికి పంపించారు. వరంగల్ టికెట్ తమకే ఇవ్వాలని సిపిఐ నాయకత్వం పట్టుబడుతోంది. కాంగ్రెస్ అధిష్టానం సిపిఐకి ఇవ్వాలా లేక బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలా అంటూ అంతర్గత సర్వేలు నిర్వహిస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం సిపిఐకి కేటాయిస్తుందా లేక కాంగ్రెస్ అభ్యర్థిని బరిలోకి దింపుతుందో చూడాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలకు పలువురికి నామినేటెడ్ పదవులు దక్కాయి. అయితే ఇన్నాళ్లు ఎలాంటి పదవి లేకపోయినా కలుసున్న నేతలు పదవులు దక్కడంతో వర్గాలుగా విడిపోయారని, పదవుల పందేరం అధికార పార్టీలో చిచ్చురేపుతుందన్న చర్చ నడుస్తుంది. ఒకప్పుడు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కు కంచుకోట. అయితే తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ తన అస్తిత్వం కోల్పోయింది. ఈ క్రమంలో చాలా మంది నేతలు బీఆర్ఎస్, బీజేపీలో చేరిపోయారు. అయితే కాంగ్రెస్ వాదులు మాత్రం ఎప్పటికైనా పార్టీ పూర్వ వైభవానికి వస్తుందనే నమ్మకంతో అదే పార్టీలో కొనసాగారు. అనుకున్నట్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో ఏళ్లుగా జెండా మోసిన పలువురికి కార్పొరేషన్ చైర్మన్ల రూపంలో నామినేటెడ్ పదవులు దక్కాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఏకంగా 5 రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లు దక్కాయి. నిజామాబాద్ అర్బన్ కు చెందిన సీనియర్ నేత తాహెర్ బిన్ హందాన్ కు ఉర్దూ అకాడమీ పదవి దక్కగా, బాన్సువాడ నియోజకవర్గ నేత కాసుల బాలరాజ్ కు, బాల్కొండ నియోజకవర్గానికి చెందిన 3 నేతలకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కాయి. శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన కాంగ్రెస్ అభ్యర్థులే స్థానికంగా అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు తాజాగా కార్పొరేషన్ పదవులు దక్కిన నేతలు కూడా తమకు పోటీ కావడంతో బాల్కొండ, బాన్సువాడ నియోజకవర్గాల్లో పార్టీలో గ్రూపులు పెరిగాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ను 4 నేతలు ఆశించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, మాజీ విప్ ఈరవత్రి అనిల్, రాష్ట్ర కిసాన్ ఖేత్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డిలు టికెట్ ఆశించారు. అయితే అనూహ్యంగా చివరి నిమిషంలో పార్టీలో చేరిన ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ రెడ్డికి పార్టీ టికెట్ దక్కింది. ఆ సమయంలో మిగతా 3 నేతలను బుజ్జగించారు పార్టీ పెద్దలు. అధికారంలోకి వస్తే నామినేటెడ్ పదవులిస్తామని భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు మానాల మోహన్ రెడ్డికి తెలంగాణ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ గా, ఈరవత్రి అనిల్ కు తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ చైర్మన్ గా,
అన్వేష్ రెడ్డికి రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమించింది ప్రభుత్వం. ఒకే నియోజకవర్గానికి 3 కార్పొరేషన్ల చైర్మన్ పదవులు దక్కడం ఒక ఎత్తైతే ఇప్పుడు ఆ ముగ్గురు నేతలు ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చి ఓడిపోయిన అభ్యర్థి సునీల్ కు తలనొప్పిగా మారతారని క్యాడర్ లో చర్చ మొదలైంది. సునీల్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన ముగ్గురు నేతలకు కీలక పదవులు దక్కడంపై సునీల్ సైతం సీరియస్ గా ఉన్నారన్న చర్చ నడుస్తోంది. అటు బాన్సువాడలో టికెట్ త్యాగం చేసిన కాసుల బాలరాజ్ కు అగ్రి ఇండస్ట్రీస్ చైర్మన్ పదవి దక్కడంతో పోటీ చేసి ఓడిన రవీందర్ రెడ్డి వర్గం ఆందోళనకు గురవుతోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బాల్కొండ, బాన్సువాడ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి పాలైన అభ్యర్థులే పార్టీని నడిపిస్తున్నారు. తాజాగా ఈ సెగ్మెంట్ లోని నేతలకు రాష్ట్ర స్థాయి పదవులు దక్కడంతో ఓడిపోయిన నేతలు ఆందోళన చెందుతున్నారని సమాచారం. తాము పోటీలో ఓడినా కొత్త ప్రభుత్వంలో తమ మాట చెల్లదని, ఇప్పుడు నామినేటెడ్ పదవులు దక్కిన వారు అధికారం చెలాయిస్తే భవిష్యత్తులో తమకు టికెట్ దక్కకుండా అడ్డుకుంటారని ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. రాజకీయాలు రోజుకో తీరు కాదు, గంటకో తీరుగా మారుతున్నాయి. ఎప్పుడు ఏ నాయకుడు ఏ రంగు కండువా కప్పుకుంటాడో ప్రజలకు అంతు చిక్కటం లేదు. ఏళ్ల తరబడి అధికారంను అనుభవించిన నేతలు ఇప్పుడు అధికారం కోల్పోగానే ఉన్న పార్టీని వీడి పవరున్న చోటికి పరుగులు తీస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి ఎంపీ స్థాయి ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్, బీజేపీ పార్టీని వీడి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నానా తంటాలు పడుతున్నారు. రాజకీయ పార్టీల అధినాయకత్వం ఓరుగల్లు పార్లమెంటు సీటు మీదనే గురిపెట్టాయి. కాంగ్రెస్ అధిష్టానం సైతం ఓరుగల్లు స్థానంను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఆచీతూచీ వ్యవహరిస్తున్నారు. వరంగల్ పార్లమెంటు సెగ్మెంట్లో బీఆర్ఎస్ లో దాదాపుగా క్యాడర్ అంతా కాంగ్రెస్ వైపు మళ్లింది. అందులో కీలకంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బీజేపీలో చేరారు. వరంగల్ పార్లమెంటు పరిధిలో బీఆర్ఎస్ నేతలు, వరంగల్ కు చెందిన కార్పొరేటర్లు, డీసీసీబీ చైర్మన్ రవీందర్ రావు, ఎంపీపీలు, జడ్పీటీసీలు కొండాసరేఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. వర్ధన్నపేటలోని కౌన్సిల్ మెంబర్లు, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ఆధ్వర్యంలో సీఎం సమక్షంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుండడం, కాంగ్రెస్ పూర్తిగా బలపడడంతో కాంగ్రెస్ టికెట్ ఎవరికి ప్రకటించినా గెలుస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ పార్లమెంటుకు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసినా గెలిచే అవకాశాలు తక్కువే అని నేతలెవరూ ముందుకు రాలేదు. బీఆర్ఎస్ అధిష్టానం లాస్ట్ కి ఎమ్మెల్యే కడియం కావ్యకు టికెట్ కేటాయించడంతో ఆమె సెగ్మెంట్ లో ఉన్న కీలక నేతలందరితో భేటీ అవుతుంది. అందరినీ కలిసి తనకు సహకరించి గెలిపించాలని కోరుతుంది. మరోవైపు తన అభిమానులు ఇంటి వద్దకు వచ్చి అభినందనలు తెలుపుతున్నారు. అదే పార్టీలో మరో వర్గం ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంది. ఉద్యమకారులకు కాకుండా కనీసం పార్టీ సభ్యత్వం లేని అభ్యర్థికి పార్టీ టికెట్ ఎలా ఇస్తారంటూ నానా యాగి చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆమెను మార్చకపోతే గెలిపించే అవకాశమే లేదని తేల్చి చెబుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి 2 సార్లు గెలిచిన సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్ లో చేరారు. కేసీఆర్ మాదిగలకు అన్యాయం చేసిండని, తమ వర్గాన్ని నిరాశకు గురి చేయడం వల్ల ఎమ్మెల్సీ కొండా మురళి, మంత్రులు సురేఖ, పొంగులేటి ఆధ్వర్యంలో సీఎంను కలిసి పార్టీలో చేరానని చెబుతున్నారు దయాకర్. మరోవైపు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరుతుండడంతో బీఆర్ఎస్ అంతా ఖాళీ అవుతుంది. కాంగ్రెస్ ఎంపీ సీట్ల కోసం రాజకీయాలు ఢిల్లీ చేరాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అభ్యర్థిని ప్రకటించకుండా నాంచుతుండడంతో వరంగల్ ఎంపీ టికెట్ ఆశావాహులందరూ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వరంగల్ ఎంపీ టికెట్ కోసం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కాంగ్రెస్, బీజేపీ నుంచి తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ నుంచి టికెట్ కోసం ప్రయత్నాలు చేసిన రమేష్ బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ఆ పార్టీలో చేరారు. తొమ్మిదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పవర్ కోల్పోవడంతో 3 నెలల్లో రాజకీయ సమీకరణలు మారిపోయాయి. వరంగల్ పార్లమెంటు పరిధిలో ఏ పార్టీలో ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నేతల్లో, కార్యకర్తల్లో నెలకొంది. ఆదిలాబాద్ ఎంపీ ఎన్నికల బరిలో రాజకీయ ఉద్దండులు పోటీ పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఎంపీ సెగ్మెంట్లో రాజకీయ సమీకరణాలు మారాయి. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలో సీనియర్లు ఎంపీ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. కాంగ్రెస్ లో సీనియర్ నేతలను పోటీలో నిలిపేందుకు సిద్ధమవుతోంది.
2024లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీ బరిలో సీనియర్లతో పాటు తటస్థులు తెరపైకి వచ్చారు. మొన్నటి ఎన్నికల్లో ఎంపీ సెగ్మెంట్లోని 4 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచారు. ఈ నేపథ్యంలో బీజేపీ రెండవసారి గెలిచే ఛాన్స్ ఉంది. దీంతో ప్రధాన పార్టీల్లో అభ్యర్థులను ఆచితూచి ఎంపిక చేస్తున్నారు. బీజేపీలో సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకు టికెట్ దక్కలేదు. గత ఎన్నికల్లో ఎంపీగా బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన గడెం నగేష్ కు బీజేపీ టికెట్ ఇచ్చింది. మరోవైపు మాజీ ఎంపీ గడెం నగేష్ పార్టీ మారడంతో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు టికెట్ దక్కింది. ఇరు పార్టీల్లోనూ గోండులే బరిలోకి దిగారు. ఈసారి ఎన్నికల బరిలో నిలిచేందుకు చాలా మంది సీనియర్లు పోటీ పడ్డారు. మరోవైపు వివిధ రంగాల్లో ఉన్న తటస్థులు ఎంపీ టికెట్ కోసం పోటీ పడ్డారు. 3 తటస్థ మహిళలు రాజకీయాల్లోకి వచ్చారు. బీజేపీ నుంచి విద్యావంతురాలు శ్రీలేఖ, డాక్టర్ సుమలత, సినీ యాక్టర్ అభినవ్ సర్దార్ టికెట్ ఆశించారు. కాంగ్రెస్ నుంచి కేంద్ర అధికారి ప్రకాష్ రాథోడ్, కేటీఆర్ ఫ్రెండ్ ఎన్ఆర్ఐ జాన్సన్ నాయక్ ఎంపీ టికెట్ ఆశించారు. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకున్నా పార్టీ గెలుపు కోసం పనిచేసిన ఆత్రం సక్కుకు టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్ అధిష్టానం. ఆదిలాబాద్ ఎంపీ బరిలో తటస్థుల ఎంట్రీతో ప్రధాన అభ్యర్థులతో తీవ్ర పోటీ నెలకొంది. బీజేపీ రాష్ట్ర నేత ఆదినాథ్ బంధువు విద్యావేత్త గోండు మహిళ శ్రీలేఖ బీజేపీలో చేరారు. ఏజెన్సీలో గిరిజనుల సమస్యలపై పోరాడిన ఆత్రం సుగుణ కాంగ్రెస్ నుంచి ఎంపీ టికెట్ ను ఆశిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కాశీరాం మనోరాలు డాక్టర్ సుమలత ఎంపీ టికెట్ ను ఆశించారు. బీజేపీ కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎంపీ నగేష్ కు బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో దింపింది. ఎట్టి పరిస్థితుల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల పట్ల పూర్తిగా దృష్టిని సారించి వాటిని పరిష్కారం దిశలో ప్రయత్నం చేస్తాను. అదే మాదిరిగా పార్టీ ఉన్నటువంటి కింది స్థాయి నాయకత్వం నుంచి కూడా పైన నాయకత్వం వరకు కూడా అందరినీ కోఆర్డినేషన్ చేసుకొని భారతీయ జనతా పార్టీ మళ్ళొక్కసారి మన ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జెండాని రెపరెపలాడే విధంగా నా కృషి ఉంటుంది. మారిన రాజకీయ సమీకరణాలతో ఆదిలాబాద్ ఎంపీ బరిలో ఉద్దండులు నిలిచారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గోండువాసి ఆత్రం సక్కుకు ఎంపీ అభ్యర్థిగా నిలుపుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ లోనూ వీరిద్దరికి పోటీనిచ్చే ధీటైన అభ్యర్థినే పోటీలో నిలిపేందుకు వ్యూహరచన చేస్తోంది. ఇలా బీఆర్ఎస్ పార్టీ మా ఆత్రం సక్కు గారికి సీనియర్ నాయకుడని, ఆదివాసులలో మంచి ఆయనకు ఒక సానుకూలత ఉంటుందని, ఆదివాసీ సమాజము గురించి అవగాహన వ్యక్తిగా ఈరోజు మా కేసీఆర్ గారు టికెట్ ఇచ్చారు. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ పార్టీల దిక్కులేరా, అలా పార్టీల కులాల వ్యక్తులు లేరా? ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ పార్టీని తట్టుకోవడానికి భయపడుతున్నారు. సీనియర్ నాయకుడు అనుకొని చెప్పుకొని పోయితే కాదు, ప్రజల యొక్క కష్టాల్ని సుఖాల్ని తన జాతి కొరకు ప్రజానీకం కొరకు పనిచేసే నాయకుడు కాలగాని నువ్వు సీనియరు నేను జూనియర్ని అని అనుకుంటే నువ్వు ఓడైపోద్దు. మరి ఎట్లంటే ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు అభ్యర్థులు లేక వేరే పార్టీల నుంచి లేకపోతే డాక్టర్లను ఇంజనీర్లను ఇంకెక్కడెక్కడున్నో వెతుకుతున్నారు. సీనియర్ నాయకులను ఎన్నుకుంటేనే ఆదిలాబాద్ పార్లమెంట్ అభివృద్ధికి నోచుకుంటుందని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎవరికి వారు పార్లమెంట్ సెగ్మెంట్ ను డెవలప్మెంట్ చేస్తామని అంటున్నారు. ప్రజలు ఎవరిని అందలమెక్కిస్తారో చూడాలి. కిలకిలా రావాలతో మన మధ్యనే మెదిలే పక్షులు కనిపించకుండా పోతున్నాయి. ఎందుకు అని ప్రశ్నించుకుంటే కారణాలేనో. కరీంనగర్కు చెందిన అనంతుల రమేష్ కుటుంబ సభ్యులు తమ ఇంటి ఆవరణలో గ్రామీణ వాతావరణం సృష్టించి పక్షులను చేరదీస్తున్నారు. వాటికి నిత్యం తిండి గింజలు, నీటి వసతి ఏర్పాటు చేశారు. దాంతో ఎక్కడెక్కడి నుంచో రకరకాల పక్షులు అక్కడికి చేరి ఆ ఇంటిని ఆవాసంగా మార్చుకున్నాయి. మానవ మనుగడకు పిచ్చుకల సంచారానికి అవినాభావ సంబంధం ఉంది. అవి ఎక్కడైతే స్వేచ్ఛగా సంచరిస్తాయో అక్కడే మనిషి బతికేందుకు అవసరమైన వాతావరణం ఉంటుందని చెప్పి శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. కానీ ఈ పిచ్చుక జాతి క్రమేణా అంతరిస్తుంది. వాటి పరిరక్షణ కోసం ప్రజలు నడుం బిగించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ కరీంనగర్ చెందిన అనంతుల రమేష్ వాటి సంరక్షణకు తన ఇంటినే ఆవాసంగా మార్చాడు. అటువంటి పిచ్చుకల ఆవాస కేంద్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చెట్టు, పుట్ట, చేమ, పక్షులు, జంతువులు, జలచరాల్లాంటి ఎన్నో జీవజాతుల సమ్మేళనమే ఈ ప్రకృతి. ఇవన్నీ మనుషులకి మేలు చేసేవే. కానీ మనుషుల స్వార్థానికి జీవరాశులెన్నో ఇప్పటికే అంతరించిపోయాయి. అనేక వృక్షజాతులు కనుమరుగయ్యాయి. అలాంటి ప్రమాదకర స్థితిలో ఉంది మానవ నేస్తం పిచ్చుక.
ఇంట్లోకి స్వేచ్ఛగా వచ్చి మనం తినే అన్నం పళ్ళం పక్కనే కూర్చుని కింద పడిన మెతుకులను తింటూ స్నేహితుల్లా గడిపే పిచ్చుకలు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. పిచ్చుకలు ఎక్కడైతే కనిపిస్తాయో అక్కడ మాత్రమే మానవజాతి మనుగడకు అవసరమైన వాతావరణం ఉన్నట్లు లెక్క. అవి మన పరిసరాల్లోకి రావడం లేదంటే అక్కడ ఏదో వాతావరణ సమతుల్యం దెబ్బతిన్నదన్నమాట. ఇంతగా మానవజాతితో మమైకమైన పిచ్చుకలను మళ్లీ చేరదీయాలనుకున్నారు అనంతుల రమేష్. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వ్యక్తిగత సహాయకునిగా పనిచేస్తున్న రమేష్ తానుంటున్న కిసాన్ నగర్లోని ఇంట్లో పక్షుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలు ఇప్పుడు ఆ ఇంటిని కోలాహలంగా మార్చాయి. తాను చిన్నప్పుడు చూసిన పక్షులేవి ఇటీవల కొంతకాలంగా ఎందుకు కనిపించడం లేదని ఆలోచించిన ఆయన వాటి గురించి పత్రికల్లో ఆర్టికల్స్ చదివి చలించిపోయారు. సెల్ టవర్లు, కాలుష్యం, తిండి, నీరు దొరక్కపోవటం వంటి కారణాల వల్లే పక్షులు కనిపించకుండా పోయాయని తెలుసుకున్నాడు. ఊళ్లలో ఒకప్పుడు ఇంటి ముందు వరిగొలుసులు వేలాడదీసి పక్షులకు ఆహారంగా ఉంచేవారన్న విషయం గుర్తుకు వచ్చి తాను అలా ఎందుకు చేయకూడదనుకున్నారు. పంట పొలాలతో పాటు ఇంటి లోగిళ్లలో సందడి చేసే పిచ్చుకలను మళ్లీ తన ఇంటికి రప్పించాలనుకున్నారు. ఆలస్యం చేయకుండా ఇంటి ఆవరణలో మొక్కలు పెంచి వాటి కోసం తిండి గింజలు ఏర్పాటు చేశారు. పాత రేకు డబ్బాలను కత్తిరించి వాటిలో వడ్ల గింజలు, నీళ్లు పోసి కొద్ది రోజుల పాటు పక్షుల కోసం ఎదురు చూశారు రమేష్. ఆన్లైన్లో పక్షుల ఆహారం కోసం వినియోగించే పాత్రలను కొనుగోలు చేశారు. కొద్ది రోజులకు ఎక్కడి నుంచి వచ్చిందో ఒక పిచ్చుక ఆ డబ్బాపై వాలి వడ్ల గింజలు తిని నీళ్లు తాగి తుర్రుమని ఎగిరిపోయింది. అలా కొద్ది రోజుల్లోనే పదుల సంఖ్యలో పిచ్చుకలతో పాటు ఇతర పక్షులు ఆ ఇంటికి రావడం మొదలుపెట్టాయి. ఇలా మొదలైన ప్రస్థానం ఆ ఇంటి సభ్యులకు సంతోషాన్నిచ్చింది. ఇప్పుడు రమేష్ తో పాటు పిల్లలు, భార్య కూడా పక్షులను సొంతింటి సభ్యుల్లా చూసుకుంటుంటారు. తాను చేసిన ప్రయత్నం చాలా చిన్నదే అయినప్పటికీ ఎన్నో రకాల పక్షులు ఇక్కడికి రావడం చూస్తే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని చెబుతున్నారు. చాలా ఆనందంగా అనిపిస్తుంది. మళ్ళీ మధ్యాహ్నం మేము అన్నం తినే టైంకి కూడా అవి కరెక్ట్గా మధ్యాహ్న సమయం కూడా వచ్చి కిచకిచని అరుస్తూ ఉంటాయి, బాగా గొడవ చేస్తుంటాయి. మేము వస్తుంటే కూడా ఆ సౌండ్కి మాకు బాగా హ్యాపీ అనిపిస్తుంది. ఇక మిగిలిన జనాలకి అంటే ఇక ఈ రేడియేషన్ వల్ల ఇవన్నీ పక్షులు దూరంగా ఉంటున్నాయి కాబట్టి ప్రతి ఇంట్లో కూడా ఒక చిన్నది ఏదైనా వాటి కోసం ఒక నమ్మకం కల్పించాలి. వాటికి వడ్లు కానీ బియ్యం కానీ వేసుకుంటూ ఒకటి గూడులాగా ఏదైనా తయారు చేసి పెడితే అవి రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక మనుషులు ఉన్న కాడ అవి తిరిగి వస్తాను, అది వస్తాను, ఇది వస్తాను వస్తాయి. ఇక అవి వేయకుంటే అవి రావు. ఇక కీరలేవు, గయ్యరలేవు. మంచిగా అనిపిస్తాయి. చెట్లు ఉన్నాయి మాకు, చెట్లు మాడి జామ చెట్లు అన్నీ ఉన్నాయి. మంచిగా అనిపిస్తుంది. ఏడాది పొడవునా పల్లెల్లో వడ్ల రాసులు ఉండటం లేదు. అందుకే పక్షుల కోసం ఓ బస్తా వడ్లు కొనుగోలు చేసి వాటిని నిత్యం డబ్బాల్లో పోసి వాటికి ఆహారం పెడుతున్నారు రమేష్ కుటుంబ సభ్యులు. వీటిని చూసేందుకు చుట్టుపక్కల వాళ్లు వీళ్ళింటికి వస్తుంటారు. ప్రతి ఇంటిలోనూ తమలాగే గింజలు, నీరు ఏర్పాటు చేస్తే పక్షులు అక్కడికి వస్తాయని చెబుతున్నారు. పొద్దున ఈ ఉరుకుల పరుకుల జీవితంలో వాటి కోసం ఒక అర్ధగంట, గంట సేపు అయితే కేటాయిస్తాం. అది వాటికి కేటాయించినట్టు కాకుండా ఒక మనసు శాంతిగా ఉంటుంది, తృప్తిగా అనిపిస్తుంది. ఒక అర్ధగంట కేటాయించి నాతో పాటు మా పిల్లలు, మా భార్య కూడా ఉద్యోగం చేస్తుంది. ఆమె కూడా నేను లేనప్పుడు గింజలు వేయడం, నీళ్ళు వేయడం, వాళ్ళు కూడా ఒక టైం స్పెండ్ చేస్తారు. దీన్ని వాటికి టైం స్పెండ్ చేసినామా అనుకోకుండా ఇది ఒక దినచర్యగా మారిపోయింది మాకు. రమేష్ చేసిన ప్రయత్నంతో ఒక్కో రోజు వందల సంఖ్యలో పక్షులు ఆ ఇంటికి వస్తుంటాయి. రమేష్ కుటుంబం చేస్తున్న ప్రయత్నం ఎన్నో పక్షులను ఆకర్షిస్తుండటం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మానవ తప్పిదాలు, రేడియేషన్ వంటి అనేక కారణాలతో పక్షి జాతి అంతరిస్తుంది. ముఖ్యంగా పిచ్చుకలు కనుమరుగవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కరీంనగర్ చెందిన రమేష్ చేపట్టిన ప్రయత్నం ఇక్కడ సఫలీకృతం అవుతుంది. ఇంటికి అనేక పక్షులు ఉదయం, సాయంత్రం వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసిన తిండి గింజలు తిని ముందుకెళ్తున్నాయి. పిచ్చుకల దినోత్సవం సందర్భంగా రమేష్ స్ఫూర్తితో మరింత మంది ఇలాంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 10వ రోజు ఉదయం పూర్ణాహుతి, చక్రతీర్థం నిర్వహించారు ఆలయ అర్చకులు. ఇవాళ రాత్రి శ్రీ పుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవం నిర్వహించనున్నారు అర్చకులు. బ్రహ్మోత్సవాల్లో భారీ సంఖ్యలో పాల్గొన్నారు భక్తులు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఉచిత దర్శనానికి గంటల సమయం, స్పెషల్ దర్శనానికి గంట సమయం పడుతోంది.
ఇవి తెలంగాణ అప్డేట్.